హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం పినోకియో ఎపిసోడ్ 7ని చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ని. కోయిన్హా తాల్పో ఇద్దరు వేరు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరు ఆఫీసులు కూడా ఆపోజిట్గానే ఉంటాయి. ఈ కేసు విషయమై ప్రతి ఒక్కరు తమ యొక్క పనులను పూర్తి చేసుకుని వాళ్ళ ఆఫీస్లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు చోయిన్హా వాళ్ళ ఆఫీస్లోకి వెళ్తున్నప్పుడు తాల్పో తనని పిలిచి, ఏమైంది కేసు, మేము మీకంటే బాగా సంపాదించాం కదా సీసీటీవీ ఫుటేజ్ అని అంటారు. చోయిన్హా వాళ్ళతో ఏదో చెప్పబోతున్నప్పుడు బంజో అక్కడికి వచ్చి తనని ఎత్తుకొని ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు. దీన్ని చూసి తాల్పోకి ఎక్కడో కొంచెం తేడాగా ఉంది అని ఆయనకు చెప్తాడు. ఛానల్ వాళ్ళు సాధించినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూసి చాలా సంతోషిస్తారు. అమ్మయ్య, టీఆర్పీలో మనమే ఇప్పుడు ఖచ్చితంగా పెరిగిపోతామని చెప్పి వాళ్ళందరూ ఆ న్యూస్ని టెలికాస్ట్ చెయ్యాలని వారి పనులన్నీ చేస్తూ ఉంటారు. చోయిన్హా వాళ్ళ ఛానల్ కూడా ఏదో ప్రూఫ్ సంపాదించింది. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళందరితో అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ముందు ఆ ఛానల్ వాళ్ళు వాళ్ళ ప్రూఫ్స్ని టెలికాస్ట్ చేయనివ్వండి, నెక్స్ట్ మనం చేద్దామని చెప్తుంది ఆ టీం వాళ్ళందరికీ. ఆ చనిపోయిన ఉమెన్ వాళ్ళ కూతురు హాస్పిటల్లో ఉందని తెలుసుకొని తన దగ్గరికి వెళ్తాడు. అయితే పాపం తను చాలా అన్హెల్తీగా ఉంది. తను అక్కడ కూర్చొని తాల్పుకు చెప్తూ ఉంది. ఆల్రెడీ ఒక ఛానల్ వాళ్ళు వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళిపోయారని అతనికి చెప్తుంది. అప్పుడు తాల్పుకి అర్థమవుతుంది వచ్చింది చోయిన్హా వాళ్ళ ఛానల్ వాళ్ళే అని. అయితే అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఎందుకు చనిపోయిందో చెప్తూ ఉంది. మా అమ్మ నా కోసమే చనిపోయింది, ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే మా అమ్మ కిడ్నీలు నాకు సరిపోయాయి, కానీ మా అమ్మ ఎక్కువగా వెయిట్ ఉండటంతో ఆ ఆపరేషన్ సరిగ్గా చేయలేమని డాక్టర్స్ చెప్పేశారు. సో దానితో మా అమ్మ నా కోసమే చాలా బాధపడుతూ ఆ ఎక్సర్సైజ్ని చేసింది, అందుకే తను ఈరోజు చనిపోయింది అని చెప్తూ ఉంటుంది పాపం ఏడుస్తూ. ఇంతలోనే అక్కడ ఉన్నటువంటి టీవీలో వాళ్ళ అమ్మ చనిపోయిన సీసీటీవీ ఫుటేజ్ అనేది టెలికాస్ట్ అవుతుంది. పాపం తాల్పు చాలా ట్రై చేస్తాడు ఆ టీవీని ఆపడానికి, కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోవడం చూసి అక్కడే కింద పడిపోయి ఏడుస్తూ ఉంది. దాన్ని చూసి తాల్పు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది తాల్పుకి తను ఇచ్చిన రిపోర్టు తప్పు అని. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తూ కాదు వాళ్ళ అమ్మ ప్రాణం తీసుకుంది, కేవలం తన గురించి ఆలోచిస్తూ తన కిడ్నీ ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ చనిపోయింది అని తెలిసి ఇటు తాల్పు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇటువైపు చోయిన్హా వాళ్ళ అమ్మ ఛానల్లో ఆ ఉమెన్ వాళ్ళ కూతురి కోసం ప్రాణం పోగొట్టుకుంది అనేటువంటి న్యూస్ని టెలికాస్ట్ చేస్తారు. దీని ద్వారా తాల్పు ఉన్నటువంటి ఛానల్లో ఉన్నటువంటి ఆ హెడ్స్ అందరూ వీళ్ళ మీద అరుస్తూ ఉంటారు. అసలు మీరేం రిపోర్టింగ్ చేశారు, ఏ విషయం తెలియకుండా ఇలా పిచ్చిగా రిపోర్టింగ్ చేయవచ్చా, అసలు మ్యాటర్ ఏంటో మీకు కనీసం తెలియకుండా ఇలా చెప్పేశారు. ఇప్పుడు చూడండి, ఆ ఛానల్లో ఏమో వేరే వస్తుంది, ఈ ఛానల్లో వేరే వస్తుంది అని అక్కడ ఉన్నటువంటి యానా మీద అరిచేస్తాడు. అక్కడ టాల్బు ఉండడు. టాల్బు తను ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్ట్కి చాలా బాధపడి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తూ ఉంటాడు. నాన్న, నేను చాలా తప్పు చేస్తాను, ఏ విషయం తెలుసుకోకుండా నాకు ఇష్టం వచ్చినట్లు న్యూస్ రాసేసాను. ఏదైతే నేను జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. నేను ఒక రిపోర్టర్గా మంచి సేవను అందించాలని అనుకున్నాను, కానీ నా ఫస్ట్ కేసే నేను తప్పుగా రాశాను, నాకు చాలా గిల్టీగా ఉంది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న తనకి ధైర్యం చెప్తాడు. చెల్లి టాల్పు రాజీనామా చేసేస్తాడు తను చేసినటువంటి పనికి గిల్టీగా. అయితే తను ఎందుకో ఆలోచిస్తూ ఉంటాడు. తెల్లవరక వాళ్ళిద్దరు హెడ్స్ వాళ్ళ ఆఫీస్లో టాల్పు రాజీనామా చేశాడు, ఇక తను ఎప్పటికీ రాడు అని అనుకున్నప్పుడే టాల్పు వాళ్ళకి ఎదురుగా వచ్చి నిల్చొని వాళ్ళకి నమస్కారం చేసి, నేను నా తప్పు తెలుసుకున్నాను, మళ్ళీ నేను జాబ్లో జాయిన్ అవుతున్నాను అని అంటాడు వాళ్ళ హెడ్స్తో. అప్పుడు తను నేరుగా కెప్టెన్ రూమ్కి వెళ్ళి, సారీ సార్, నన్ను క్షమించండి, నేను తొందరపడి రాజీనామా చేశాను అని చెప్తాడు. అయితే అప్పుడు ఆ కెప్టెన్, నేను నిన్ను క్షమిస్తున్నాను, ఎందుకంటే గతంలో నేను కూడా ఇలాగే తొందరపడి నేను కూడా ఒకసారి రాజీనామా చేశాను, సో నేను నా తప్పు తెలుసుకున్నాను, నువ్వు కూడా నీ తప్పు తెలుసుకున్నావు, కాబట్టి చివరిసారిగా నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోమంటాడు. ఇటు చూస్తే చోయిన్హాకి చాలా జ్వరంగా ఉంటుంది, తన హెల్త్ అసలు బాగోదు, అయినా కూడా వర్క్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు అక్కడికి సూ వస్తాడు. అయితే సూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, సూ, నాకు ఏదైనా ఒక కేసు ఇవ్వు, నేను రిపోర్ట్ చేయాలి ప్లీజ్ అని బతిమలాడుతూ ఉంటుంది. అయితే సూ చేతిలో ఏవో కాగితాలు ఉంటాయి. ఇదేదో కేసులో ఉంది, ప్లీజ్ నాకు ఇవ్వు అన్నప్పుడు సూ అసలు ఇది ఏది లేదు అని తన చేతిలో ఉన్నటువంటి ఆ ప్యాడ్ని పైకెత్తేస్తాడు. అదే టైంకి అక్కడికి టాల్బో వస్తాడు. అప్పుడు తను కేవలం చూసి అందులో ఉన్నటువంటి మ్యాటర్ని గుర్తుపెట్టుకుంటాడు. టాల్బో చోయిన్హాకి హెల్త్ బాగోలేదని గమనిస్తాడు. అయితే దీన్ని పట్టించుకోకుండా చోయిన్హా వెళ్ళిపోతుంది. కానీ కొంచెం సేపటి తర్వాత చోయిన్హా ఒక దగ్గర పడిపోతూ ఉంటుంది. అప్పుడు టాల్బో చాలా బాధపడి చోయిన్హా అని పట్టుకొని తనని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు. చోయిన్హాని టాల్బో నిద్రపోకుండా పాపం రాత్రి అంతా చూసుకుంటూనే ఉంటాడు తన హెల్త్ కోసం.
తెల్లవారిపోతుంది. అప్పుడు చూయిన కళ్ళు తెరుస్తుంది. తన ముందు డాల్పో ఉంటాడు. తనని చూసి అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు అలా పరిగెడుతుందో డాల్పోకి అర్థం కాదు. అతను కూడా తన వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చూయిన ఆగు, ఎక్కడికి అలా పరిగెడుతున్నావు, నువ్వు కనీసం చెప్పులు కూడా వేసుకోలేదని తన వెనకాల వెళ్తూ ఉంటాడు. ఒక దగ్గరికి వెళ్ళేసరికి చూయిన ఆగిపోతుంది. అప్పుడు డాల్పో తనని చూసి నువ్వు ఇంకా నీ పిచ్చితనాన్ని మానుకోవడం లేదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పులు లేకుండా అని చెప్పి తన కాళ్ళకు ఉన్నటువంటి మట్టిని తుడిచేసి షూస్ వేస్తాడు. అప్పుడు చోయిన్హా, నువ్వు నాకు నిజంగా అర్థం కావట్లేదు, ఒకవైపేమో ప్రేమ చూపిస్తావు, ఇంకోవైపు కోపం చూపిస్తావు, నేను నిన్ను తట్టుకోలేకపోతున్నాను. నేను కనుక ఇప్పుడు నిజాలు చెప్పకపోతే నాకు ఏకిళ్ళు వస్తూనే ఉంటాయని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు కూడా నేనంటే ఇష్టమే, కానీ ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని టాల్బోను అడుగుతూ ఉంటుంది పాపం బాధగా. చోయిన్హాని చూడగానే టాల్బోకు కూడా పాపం చాలా బాధేస్తుంది. కానీ టాల్బో ఎందుకు అలా ప్రవర్తిస్తాడో మనకు తెలుసు. వాళ్ళ అమ్మ మీద ఉన్నటువంటి కోపంతోనే తను చోయిన్హాతో అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు మాత్రం చోయిన్హా చెప్పినటువంటి మాటలకు పాపం తను కూడా చాలా బాధపడతాడు. తన మీద ఉన్నటువంటి ప్రేమతో తనని వెళ్ళి హక్ చేసుకుంటాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే వాళ్ళ అన్నయ్య దగ్గర ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్న ఫ్లెక్సీని చూసి వాళ్ళ అన్నయ్య అక్కడ ఉన్నటువంటి పర్సన్స్తో వీళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారేంటి చూడడానికి అని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మీరు గెస్ట్ చేసింది కరెక్టే, వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు అని చెప్తారు. అప్పుడు వాళ్ళ అన్నయ్య షాక్ అవుతాడు. అందులో ఉన్నటువంటి ఆ కెమెరామ్యాన్ ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. నెక్స్ట్ సీన్ టాల్బో దగ్గర ఓపెన్ అయితే అక్కడ సూతో ఇతను, అరే నాకు ఏదైనా కేసు ఇవ్వరా బాబు, ఈ చచ్చిపోతున్నాను, కనీసం నువ్వన్నా నాకు హెల్ప్ చెయ్యి అని అడుగుతూ ఉంటాడు. అరే నన్ను అస్సలు ఇప్పుడు టెన్షన్ పెట్టకు, నేను చాలా బిజీగా ఉన్నాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తారు. అవునా, అయితే అంతకు ముందు మనం స్కూల్లో ఉన్నప్పుడు క్రిస్పిటీ అప్పుడు నువ్వు చాలా ఎక్కువ చేస్తావు, నేనే క్వశ్చన్స్ వదిలేసాను కదా నీ కోసం అని అంటూ ఉంటాడు. అప్పుడు సూ కూడా తనకి కన్విన్స్ అవుతాడు. టాల్పోతో నేను ఒక కేసుని సాల్వ్ చేస్తున్నాను రా. అదే కేసు అంటే ఇంతకు ముందు టాల్పో వాళ్ళ అన్నయ్య ఒక మర్డర్ చేస్తాడు కదా, ఒక మనిషిని పూడ్చి పెడతాడు, ఆ కేసు గురించే సూ టాల్పోకి చెప్తాడన్నమాట. నెక్స్ట్ సీన్ లో ఆనా అండ్ టాల్పో ఉంటారు. టాల్పో ఏదో రాస్తూ ఉంటాడు. అప్పుడు టాల్పోను ఆనా మీరేం రాస్తున్నారు అని అడుగుతుంది. నేను అంతకు ముందు సూ పట్టుకున్న ప్యాడ్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి, దాన్ని గుర్తు చేసుకుంటూ రాస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆనా ఏంటి మీరు జస్ట్ చూసే గుర్తుంచుకొని ఇప్పుడు రాస్తున్నారా అని షాక్ అవుతుంది అన్నమాట. యాక్చువల్లీ ఆ రోజు సూ పట్టుకున్నటువంటి పేపర్లో ఏమున్నాయంటే ఈ చనిపోయిన వ్యక్తి యొక్క కాల్ డేటా ఉంటుంది. అయితే ఆ కాల్ డేటా చెక్ చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఒక నెంబర్ టాల్బో ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా ఉంటుంది. చాలా గుర్తు చేసుకున్న తర్వాత తన ఫోన్ చెక్ చేసుకుంటాడు. అది ఎవరిదో కాదు, యాక్చువల్లీ వీళ్ళు అన్నయ్యదే. ఎందుకంటే ఇంతకు ముందు తను ఒక యాక్సిడెంట్ అప్పుడు ఒక ముసలాయనకు సాయం చేద్దామని చెప్పి ఇతను ఇన్వాల్వ్ అవుతాడు కదా, అదే ఇప్పుడు నెంబర్ అన్నమాట. అతను తనకి ఫోన్ నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్తాడు టాల్పో వీళ్ళ అన్నయ్యకి. కానీ వీళ్ళ అన్నయ్య అన్న విషయం టాల్పోకి తెలియదు అనమాట. టాల్పో అతన్ని కలవటానికి ఒక దగ్గర నిల్చొని ఉంటాడు. అయితే అప్పుడే వాళ్ళ హెడ్ తనకి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. నేను ఇలా ఉన్నాను అని చెప్పేసరికి నువ్వు ఎందుకు అసలు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నావు, నేను ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వమన్నారు అని అది చేస్తాడు. అప్పుడు టాల్పో సార్ నాకు ఇంకో కాల్ వస్తుంది అని చెప్పి పెట్టేస్తాడు. అప్పుడు టాల్పో వాళ్ళ అన్నయ్య కాల్ చేసి నేను లొకేషన్ దగ్గర ఉన్నాను అని చెప్తాడు. ఇటువైపు ఏమో సూ చేతిలో ఉన్నటువంటి తన మొబైల్లో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్ అనేది ఆన్ అవుతుంది లొకేషన్, ఎందుకంటే ఆ ఫోన్ అనేది టాల్పో వాళ్ళ అన్నయ్య దగ్గరే ఉంటుంది కాబట్టి. అయితే తన ఆఫీసర్తో చెప్పి సూ అక్కడ నుంచి బయలుదేరుతాడు. నేను ఎలాగైనా ఆ హంతకుడిని పట్టుకుంటాను అని చెప్పి. ఇక్కడ టాల్బోని వాళ్ళ అన్నయ్య చూసి చెయ్యి ఊపుతూ ఉంటాడు. అప్పుడు టాల్బో కూడా తనని చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ దగ్గరగా వస్తూ ఉంటారు. చాలా దూరంగా ఉండటం ద్వారా వారు గుర్తుపట్టలేరు. కానీ టాల్బో దగ్గరికి వచ్చేసేసరికి ఎందుకో పోలికలు వాళ్ళ అన్నయ్యలాగా అనిపిస్తూ ఉండటాన్ని చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు. సడన్గా తన ముందుకి వాళ్ళ అన్నయ్య వచ్చేస్తాడు. తను వాళ్ళ అన్నయ్య అని పట్టేస్తాడు. కనీసం తనకేం మాట్లాడాలో కూడా అర్థం కాదు వాళ్ళ అన్నయ్య ఎదురుగా నిలబడేసరికి. వాళ్ళ అన్నయ్య తినతో మీరు ఎలా ఉన్నారు, మిమ్మల్ని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉందని పలకరిస్తూ ఉంటాడు. కానీ టాల్పోకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. తను ఇంకా షాక్లోనే ఉండిపోతాడు. వాళ్ళ అన్నయ్య తనకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అప్పుడు టాల్బో కూడా వాళ్ళ అన్నయ్యకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. తనకి ఏడుపు వస్తున్నా కూడా పాపం ఆపుకుంటూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.